హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో జరిగేటువంటి రెండు పనుల గురించి వివరంగా చూద్దామండి. రెండు టాపిక్స్ గురించి. ఇక మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పనంతా కూడా ఏంటి అంటే, రాజధాని అమరావతిలో N9 రోడ్లో ఎక్కడైతే కొండవీడు వాగు కాలువ N9 రోడ్ అని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందండి. ఆ బ్రిడ్జి నిర్మాణానికి అప్రోచ్గా రెండు వైపులా కూడా ఇదిగోండి డ్రైనేజీ వ్యవస్థని ఈ విధంగా సిమెంట్ బ్లాక్స్లుగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ అండి, డ్రైనేజీ బ్లాక్స్ ఇవన్నీ. ఇదిగోండి ఈ విధంగా మనం వెనుక చూసినట్లయితే నిర్మాణం జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇదిగో ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయండి. డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. బ్రిడ్జ్ పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయండి. ప్రస్తుతానికైతే మనం ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి నిర్మాణం భారీ క్రేన్ల సాయంతో ఇక్కడైతే జరుగుతుందండి. మనం చూడవచ్చు చాలా లోతుగా నిర్మాణం జరుగుతుంది. ఇంచుమించు ఒక 20 అడుగుల లోతుకైతే ఈ విధంగా డ్రైనేజీ నిర్మాణం అయితే జరుగుతుందండి. ఇక ఇక్కడి నుంచి మనం ఏదైతే పాలవాగు N4 రోడ్డుని క్రాస్ అవుతుందో అక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. చాలా మంచి పురోగతి ఉంది. ఇక ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనందరం కూడా వివరంగా చూద్దామండి. ఇదిగోండి మనమైతే ఆ బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది. మరలా చెప్తున్నానండి, పాలవాగుని N4 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడైతే మనం అక్కడ ఉన్నామండి. ఇక మనం వెనక ఇక్కడ చూసినట్లయితే అండి, ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రధానమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం 2014, 2019లోనే పూర్తవడం జరిగింది. ఇదిగోండి మనం ఇక్కడ చూడొచ్చండి, 2 స్పాన్లు కనిపిస్తున్నాయి కదా పాతగా. ఇదిగోండి ఫస్ట్ది మరియు రెండోది కొంచెం నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇవి 2014, 2019లోనే ఈ స్పాన్లు నిర్మాణం జరిగిందండి. ఇక ఇక్కడి నుంచి ఇప్పుడు జరిగినటువంటి పని ఇదిగోండి కొత్తగా స్పాన్ కనిపిస్తుంది కదా, మరలా మీకు చూపిస్తాను చూడండి. ఈ 2 స్పాన్లు కూడా గడ్డర్లు, ఈ 2 స్పాన్లు కూడా ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి పని. ఇక ఇప్పుడు జరిగినటువంటి పని మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ 3 స్పాన్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 స్పాన్లు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి పనిలో భాగంగా నిర్మాణం చేశారండి. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 200 మీటర్స్ అండి. ఇక మనం ముందుగానే చెప్పుకున్నామండి, ఈ బ్రిడ్జి తాలూకు పనులు 2014, 2019లోనే ఇంచుమించుగా ఒక 70% అయితే అప్పుడే పూర్తయిపోవడం జరిగింది. అంటే పనులు అంత వేగంగా జరిగాయి అప్పుడే. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జి మీదకి రావడం జరిగిందండి. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటిది అంశం ఏంటి అంటే, ఈ ప్రధానమైనటువంటి ఈ 3 బ్రిడ్జిలు కూడా 3 లైన్లు, ఒక్కొక్క లైన్లో 2 లైన్లు ఉంటాయి. ఈ 3 లైన్లో 6 వరుసల రోడ్డు ఇది. ఈ 3 లైన్లు 2014, 2019లోనే నిర్మాణం చేశారు. అయితే ఈ 3 లైన్ల తర్వాత లెఫ్ట్ రైట్లో 2 టన్నెల్ బ్రిడ్జిలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొత్తగా నిర్మాణం చేశారు అని చూపించాం కదండి స్పాన్లు, అవి వాటినే టన్నెల్ బ్రిడ్జిలు అని అంటారు. ఎందుకంటే ఆ టన్నెల్స్ రూపంలో ఎందుకు నిర్మాణం చేశారంటే, ఈ అమరావతిలో వాటర్ పైప్ లైన్లు కానీ మరియు భూగర్భ ఎలక్ట్రికల్ వ్యవస్థ, కేబుల్ వ్యవస్థ కూడా భూమిలోనే వస్తుంది కాబట్టి వాటి కోసం అనుకూలంగా ఈ టన్నెల్ బ్రిడ్జీలను నిర్మాణం చేశారు. ఆ 2 టన్నెల్ బ్రిడ్జీలేనండి 2014, 2019లో బ్యాలెన్స్ ఉంది. వాటిలో కూడా 2 స్పాన్ల నిర్మాణం జరిగిందని మనమైతే చూపించడం జరిగింది. ఇదిగోండి ఇటు కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి మీకు ఇంకాస్త వివరంగా క్లియర్గా చూపిస్తాను చూడండి. మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదండి, ఈ పిల్లర్స్ పైనే ఆ టన్నెల్ బ్రిడ్జి నిర్మాణం అయితే జరగవలసి ఉంది. దానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ రెడీమేడ్గా తయారు చేసి ఈ సిమెంట్ బ్లాక్స్ అన్నీ కూడా తయారు చేసి తీసుకురావడం జరిగిందండి. ఇంకొక 2 నెలల కాలంలో ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పూర్తి పనులు ఏవైతే ఈ టన్నెల్ బ్రిడ్జి ఉందో ఇది కూడా నిర్మాణం జరుగుతుందండి. ఇక తరువాత దీనిపైన డివైడర్స్ నిర్మాణం కనుక చేసినట్లయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా పూర్తయిపోతుందండి. మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. మనం దగ్గరగా ఉండి కనుక చూసినట్లయితే ఈ భారీ క్రేన్ సాయంతో ఇదిగోండి ఈ సిమెంట్ బ్లాక్స్ అంతా కూడా బ్రిడ్జి నిర్మాణంలో వాడతారు.
ఇదిగోండి ఇక్కడ నిర్మాణానికి కావాల్సినటువంటి మిషనరీ అంతా కూడా రావడం జరిగింది. ఇంకొక 2 నెలల కాలంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తవుతుందండి. మనం చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. మనం పదే పదే చెప్పుకుంటున్నామండి, దాదాపుగా అన్ని ఎన్ సిరీస్ రోడ్లు కూడా పాలవాగునైతే క్రాస్ అవుతాయండి. ఇలా క్రాస్ అయ్యే దానిలో భాగంగానే ఈ N4 రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మనం క్లియర్గా చూసినట్లయితే జరుగుతున్నాయి. ఇదండి ఈ వీడియో గురించి వివరణ. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఇక ఇక్కడ మనం చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు, పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మీరు చూడొచ్చు. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మనం చెప్పవలసింది అయితే క్లియర్గా చెప్పేశాం. పనులు భారీ మిషనరీతో జరుగుతూ ఉన్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకు మించి నేనేం అడగను. అందరికీ నమస్కారం.